విజయవాడలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. కీలక విషయాలు గుర్తించారు. వ్యాపార అభివృద్ధి కోసం 9 రోజుల పాటు ఆసుపత్రిలో హోమాలు నిర్వహించారని పోలీసులు గుర్తించారు. బీహార్ నుంచి పూజారులను పిలిపించి హోమాలు చేయించారు. బెజవాడ సృష్టిలో 3 డాక్టర్ల ద్వారా కార్యకలాపాలు నిర్వహించారు నమ్రత. మొత్తం బెజవాడ బ్రాంచ్ డాక్టర్ కరుణకు అప్పగించారు. అలాగే డాక్టర్ సోనాలి ఆధ్వర్యంలో పేషెంట్స్కి చికిత్స అందించారు. గతంలో నమ్రత లైసెన్స్ రద్దు చేయడంతో డాక్టర్ కరుణ ఆధ్వర్యంలో నడిపింది. శని ఆదివారాలు బెజవాడ బ్రాంచ్కి సెలవు. ప్రధాన కేసులను మాత్రమే చూసేవారు డాక్టర్ నమ్రత. మిగతా కేసులను చూస్తున్న డాక్టర్ కరుణ అండ్ టీం పర్యవేక్షిస్తోంది. మొత్తం ఆసుపత్రి కార్యకలాపాలపై ఆరా తీస్తున్నారు ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు. విజయవాడలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. కీలక విషయాలు గుర్తించారు. వ్యాపార అభివృద్ధి కోసం 9 రోజుల పాటు ఆసుపత్రిలో హోమాలు నిర్వహించారని పోలీసులు గుర్తించారు. బీహార్ నుంచి పూజారులను పిలిపించి హోమాలు చేయించారు. ఇక బెజవాడ సృష్టిలో 3 డాక్టర్ల ద్వారా కార్యకలాపాలు నిర్వహించారు నమ్రత. మొత్తం బెజవాడ బ్రాంచ్ డాక్టర్ కరుణకు అప్పగించారు. విజయవాడలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. కీలక విషయాలు గుర్తించారు. ఇక వ్యాపార అభివృద్ధి కోసం 9 రోజుల పాటు ఆసుపత్రిలో హోమాలు కూడా నిర్వహించారని పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి సంబంధించిన కార్యకలాపాలు ఏంటి అనే దాని మీద పోలీసులు అయితే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇప్పుడే విజయవాడ పోలీసులు కూడా ప్రస్తుతం ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి సంబంధించి ఆ కార్యకలాపాలు ఏంటి అనే దానికి సంబంధించి పరిశీలించడానికి అయితే ఆ కేంద్రానికి కూడా వచ్చిన పరిస్థితి కూడా ఉంది. విజువల్స్లో మనం స్పష్టంగా కూడా చూడొచ్చు. ఈ సెంటర్కి సంబంధించి డాక్టర్ కరుణ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ ఫెర్టిలిటీ సెంటర్లో అయితే ఆగడాలకు సంబంధించిన అన్ని విషయాలని ఏవే వ్యవహారాలు జరిగినాయి అనే దాని మీద ఫోకస్ పెట్టారు. డాక్టర్ కరుణ ఆధ్వర్యంలోనే ఈ ఫెర్టిలిటీ సెంటర్ని నిర్వహిస్తున్నట్టుగా కూడా అధికారులు గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుతం విజయవాడ ఏసీపీ దామోదర్ కూడా ఈ ఫెర్టిలిటీ సెంటర్కి కూడా వచ్చారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, నిన్న డాక్టర్ నమ్రత విజయవాడ వచ్చారు, మీరే విజయవాడ పోలీసుల సాయంతో అరెస్ట్ చేసిన పరిస్థితి ఏంటి? మీకున్న ఇన్ఫర్మేషన్ తెలంగాణ పోలీసులు? మా కాడ అయితే మన ఈ ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ దాంట్లో సృష్టి దాంట్లో మాకైతే ఏం కంప్లైంట్స్ లేవండి. కాకపోతే హైదరాబాద్లో కేసు రిజిస్టర్ అయింది. దాని మీద హైదరాబాద్ పోలీసు వస్తే ఆవిడ ఈ మన ఇక్కడ ప్రమోట్ లిమిట్స్లో ఉంది అంటే ఆవిడని హైదరాబాద్ పోలీస్ అసిస్టెన్స్ కావాలంటే మా పోలీస్ ఇచ్చి ఆవిడని చెక్ చేస్తే దొరికింది. ఆవిడని తీసుకుని హైదరాబాద్లో తీసుకెళ్లారు. అంటే గతంలో కూడా ఇక్కడ ఈ ఫెర్టిలిటీ సెంటర్కి సంబంధించి అనుమతుల మీద కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. ఆమెకు అనుమతులు రద్దయినా కూడా వేరే డాక్టర్ కరుణ పేరుతో అనుమతి తీసుకొని కూడా ఈ సెంటర్ నడుపుతున్నట్టుగా కూడా 2020లో గుర్తించారు. అంటే ఇప్పుడు తాజా ఘటన నేపథ్యంలో ఏమన్నా పూర్తి స్థాయిలో కార్యకలాపాల మీద పోలీసు శాఖ నుంచి వివరాలు సేకరిస్తామా? మాకైతే ఏమి కంప్లైంట్స్ లేవండి. మేము కూడా ఒకసారి ఇది హైదరాబాద్ వైజాగ్లో కూడా అన్నారు కాబట్టి మా అక్కడ కూడా మేము ఒకసారి వీళ్ళు చెక్ చేస్తాం. చెక్ చేసి ఏదైనా ఉంటే చట్ట ప్రకారం ఏదైనా వైలేట్ చేస్తే దాని మీద చర్య తీసుకుంటాం. చూడొచ్చు, పోలీసులకి ప్రస్తుతానికి ఇప్పటి వరకు అయితే ఎటువంటి ఫిర్యాదులు అందలేదు. కానీ గతంలో జరిగినటువంటి వ్యవహారాలు ఏంటి అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం తాజాగా హైదరాబాదు ఘటన నేపథ్యంలో అయితే మేము విచారణ చేపట్టడానికైతే ఫెర్టిలిటీ సెంటర్కి వచ్చినట్టుగా అయితే మనకి చెప్తున్నారు. చూడొచ్చు విజువల్స్లో కూడా డాక్టర్ నమ్రత వినియోగించే కారు కూడా ప్రధాన బ్రాంచ్గా ఉన్నటువంటి ఇక్కడే నమ్రత కూడా ఉంచుతారు. ఇక రూరల్ ప్రాంతాల మీద ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఫోకస్ పెడుతోంది. అందులో భాగంగానే మనం చూస్తున్నటువంటి వ్యాన్ ఏదైతే ఉందో ఈ వ్యాన్తోనే విజయవాడ పరిసర ప్రాంతాల్లో అటు ఉయ్యూరు కానీ అటు పామర్రు అదేవిధంగా పెడన వంటి ప్రాంతాలకు వెళ్లి వీళ్ళు ఉచిత సంతాన సాఫల్య
శిబిరాలు అంటే వైద్య శిబిరాలను ఉచితంగా నిర్వహిస్తున్నట్టుగా చెబుతారు. కానీ ఐవీఎఫ్కి సంబంధించిన ధరను ఒకసారి మనం చూస్తే స్టార్టింగ్ ధర ₹1,00,000 అంటే 99,000 రూపాయలకి ఈ ఐవీఎఫ్ను కూడా నిర్వహిస్తామని చెప్తారు. వాస్తవానికి దాని ధర 1,50,000 నుంచి 2.5 లక్షల వరకు ఛార్జ్ చేస్తారు. కానీ వీళ్ళు ఉచితంగా నిర్వహిస్తాము, అందులో భాగంగానే డిస్కౌంట్లో ₹1,00,000 ఇస్తామని చెప్పి ముందు వాళ్ళందరికీ పిల్లల్ని కనటానికి ఆశలు కల్పించడంలో భాగంగా ఈ రూరల్ ప్రాంతాలకి, గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళందరినీ ఈ అక్కడ టెస్ట్ ఫ్రీగా చేస్తారు. కానీ మెయిన్ టెస్టులు చేయాలంటే విజయవాడ రావాలని తీసుకొస్తారు. విజయవాడ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు పిల్లలను కనేందుకు సంబంధించి వసూలు చేయటానికి డబ్బులు వసూలు చేసే ప్రక్రియ అనేది ఇక ఫెర్టిలిటీ సెంటర్కి వచ్చిన తర్వాత ప్రారంభమవుద్ది. ఈ ఉచిత వైద్య శిబిరాల పేరుతోనే ఈ గ్రామీణ ప్రజలను టార్గెట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. చూడొచ్చు మనం అక్కడ ఎటువంటి పాంప్లెట్స్ పంపిణీ చేస్తారనేది. ఇది ఏదైతే జూలై నెల 11వ తారీఖుకి సంబంధించిన పాంప్లెట్, అంటే ఈ నెలే 11వ తారీఖున ఉయ్యూరులో నిర్వహించారు. డాక్టర్ కరుణ ఆధ్వర్యంలో ఉచిత ఏదైతే సంతాన సాఫల్య వైద్య శిబిరాన్ని ఉయ్యూరులో నిర్వహించారు. అక్కడికి వచ్చిన వాళ్ళు నేరుగా విజయవాడలో ఉన్నటువంటి ఫెర్టిలిటీ సెంటర్కి సంప్రదించాలని నెంబర్లు కూడా వేశారు. విజయవాడ వచ్చిన తర్వాత అసలు ప్రాసెస్ అనేది మొదలవుతుంది. లక్షల రూపాయల వసూళ్లు అనేది ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఇంత వ్యవహారం జరుగుతూ ఉంది. ఫెర్టిలిటీ సెంటర్ ఇక్కడే ఉంది, సరోగసీ సెంటర్ కూడా ఇదే హాస్పిటల్లో ఉంది. అనుమతులకు సంబంధించి ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు అయితే ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే వీళ్ళ అనుమతులకు సంబంధించి కానీ జరుగుతున్న కార్యకలాపాలకు సంబంధించి కానీ ఎక్కడ స్పందిస్తున్న దాఖలాలు లేవు. పోలీసులు మాత్రం వచ్చారు. అటు ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. నేరుగా లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా తాజా ఘటన నేపథ్యంలో వచ్చి విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే ప్రస్తుతం ఫెర్టిలిటీ సెంటర్ వైపు కన్నెత్తి చూడలేదనే విమర్శలు అయితే వస్తున్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.